అమెరికా జెండాలో చాలా నక్షత్రాలు ఉన్నాయి. ఎందుకు? అమెరికన్ జెండాను స్టార్ స్పార్కిల్ బ్యానర్ అని పిలుస్తారు. ఇది ప్రపంచంలోని అత్యంత ప్రసిద్ధ జెండాలలో ఒకటి. ఈ జెండాలో 50 నక్షత్రాలు, 13 చారలున్నాయి. అమెరికన్ జెండాలో చాలా నక్షత్రాలు ఉన్నాయి. అయితే ఈ నక్షత్రాలు, చారల అర్థం ఏంటి అంటే, అమెరికన్ జెండాలోని 13 చారలు యునైటెడ్ స్టేట్స్ 13 అసలైన కాలనీలను సూచిస్తాయి. ఈ 13 కాలనీలు బ్రిటిష్ పాలన నుంచి స్వతంత్రం పొంది యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికాగా అవతరించింది. ఈ 13 కాలనీలు కలిసి 1776లోనే బ్రిటన్ నుంచి స్వాతంత్రం ప్రకటించుకున్నాయి. అమెరికన్ జెండాలోని 50 నక్షత్రాలు యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికాలోని 50 రాష్ట్రాలను సూచిస్తాయి. కొత్త రాష్ట్రం అమెరికన్ యూనియన్లో చేరినప్పుడు జెండాకు మరో నక్షత్రం జోడించబడుతుంది. జెండాపై నక్షత్రాలు 5 వరుసల్లో అమర్చబడి ఉంటాయి. ఒక్కో వరుసలో 6 నక్షత్రాలు ఉంటాయి. అలాస్కా, హవాయి రాష్ట్రాలు యూనియన్లో చేరిన తర్వాత 1960లో ఈ వ్యవస్థను ఆమోదించారు. అమెరికా జెండా డిజైన్ ఎప్పటికప్పుడు మారుతుండడం గమనార్హం. 1777లో కాంటినెంటల్ కాంగ్రెస్ జెండా రూపకల్పన బాధ్యతను ఒక కమిటీకి అప్పగించింది. ఈ కమిటీ 13 గీతలు, 13 నక్షత్రాలతో కూడిన జెండాను రూపొందించింది. అమెరికన్ జెండా అమెరికన్ ప్రజల ఐక్యత, స్వేచ్ఛ, ప్రజాస్వామ్యానికి చిహ్నం. ఈ జెండా అమెరికా సైనికుల త్యాగాన్ని, దేశ చరిత్రను గుర్తు చేస్తుంది. అమెరికన్ జెండాలోని 50 నక్షత్రాలు, 13 చారలు యునైటెడ్ స్టేట్స్, దాని రాజకీయ వ్యవస్థ చరిత్రను ప్రతిబింబిస్తాయి. ఈ జెండా అమెరికన్ ప్రజలకు జాతీయ చిహ్నం. ఇది దేశం ఐక్యత, స్వాతంత్రానికి ప్రతీక.